సంక్షేమ పాలనకే కలికితురాయి పేదరిక నిర్మూలనలో ఒక మైల్ స్టోన్ ప్రమాణ స్వీకారం నాడే మలి సంతకం పెన్షన్ల పెంపుపైనే సింగిల్ స్ట్రోక్ లో 1000 పెంపు ఒక విప్లవాత్మక నిర్ణయం అయితే తొలి కేబినెట్ లోనే దానికి ఆమోదం పక్షం రోజుల్లోనే జీవో జారీ 25 రోజుల్లోనే అమలు తానే స్వయంగా ఇంటికి తెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అందించడం నా భూతో నా భవిష్యత్ ఇన్నాళ్ళు వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ తన క్రెడిట్ అంటూ ఊదరగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలే ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయటం నిజంగానే మిరాకిల్ మొత్తం 65.18 లక్షల మంది పెన్షన్లకు 4408 కోట్లు ముందే విడుదల చేయటం నిజంగానే విశేషం ప్రస్తుతం అందిస్తున్న 4000 పెన్షన్ లో తెలుగుదేశం ప్రభుత్వం పెంచిందే 2875 అంటే 75% పెంచింది చంద్రబాబు ఎన్టీఆర్ లే ప్రస్తుత పెంపుతో 819 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడినా వెనుకంజ వేయకుండా పెన్షన్లు పెంచిన చంద్రబాబు ప్రభుత్వంపై అభినందనలు వెల్లువెత్తాయి దివ్యాంగుల పెన్షన్ 3000 నుంచి 6000కు పెంచారు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడే రోగులకు 5000 నుంచి 10000కు తలసీమియా కిడ్నీ బాధితులకు 5000 నుంచి 10000కు పెంపు కుష్టి వ్యాధి వాళ్లకు 6000 పక్షవాతం తీవ్ర కండరాల లోపం ఉన్న వారికి 5000 నుంచి 15000కు పెంచడం విశేషం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దే పంపిణీ ఏడాదికి 33 కోట్లు పెన్షన్లపైనే రాబోయే 5 ఏళ్లలో 1,65,500 కోట్లు పెన్షన్ల కోసం వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయమంది ఇంటింటికి పంపిణీ చేయమని చెప్పింది కానీ ఈసీ ఆదేశాలను వక్రీకరించి ఎన్నికల్లో అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి కలిగించేందుకు వృద్ధులను దివ్యాంగులను వితంతువులను మండుటెండర్లో బ్యాంకుల వద్ద సచివాలయాల వద్ద గంటల తరబడి నిలబెట్టి రోజుల తరబడి తిప్పించి నరకం చూపించారు తద్వారా తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత పెంచే పన్నాగం చేశారు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సీఈఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి నిర్వాహకం కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే ప్రభుత్వం మారింది కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం నిజంగానే ఎడారిలో ఓయాసంగా మారింది పెన్షన్ 1000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లు నానా పాట్లు పడితే చంద్రబాబు సీఎం అయిన తొలి నెలలోనే 1000 పెంచడం చిన్న పాలిట పన్నీటి జల్లె ఏ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీకి గత పాలకులు అడ్డుకట్ట వేశారో అదే సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు 100% ఒక్క రోజులోనే పంపిణీ చేయించడం సీఎం చంద్రబాబు సమర్థతకు నిదర్శనం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్లు పిఠాపురం నియోజకవర్గం గోపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లే తమ ఇంటికొచ్చి పెంచిన పెన్షన్ 4000కు మరో 3000 ఏప్రిల్ మే జూన్ 3 నెలలు 1000 చొప్పున 3000 చేతులు పడితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు 3 నెలల క్రితం ఫస్ట్ తారీఖున ఇవాళ ఫస్ట్ తారీఖుకు ఎంత తేడా ప్రాణాలు తీసేవాడు పాలకుడు కాదు ప్రాణాలు నిలబెట్టేవాడే పాలకుడు ఆపద సృష్టించేది ప్రభుత్వం ఆపదలో ఆదుకునేదే ప్రభుత్వం అనేది ఆచరించి చూపారు మీ భద్రత మా బాధ్యత మీ ఆకాంక్షలను నెరవేర్చడమే మా తక్షణ కర్తవ్యం అంటూ చంద్రబాబు రాసిన బహిరంగ లేఖ రాష్ట్ర ప్రజలందరిలో ఎనలేని భరోసా నింపింది భవిష్యత్తుపై ధీమాను తెచ్చింది ఇదే స్ఫూర్తి రాబోయే 5 ఏళ్లలో కొనసాగించాలని పేదరికం లేని సమాజంగా రాష్ట్రాన్ని రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్ని వర్గాల ప్రజలకు వెన్నుదన్నగా ప్రజా ప్రతినిధులంతా నిలబడాలని ఆశిద్దాం